అనేది పెట్టుకొని ఇక్కడ స్విచ్ బోర్డ్ అనేది పెట్టుకొని దీని నుంచి అయితే ఇలా పైప్ అయితే లాగాలి. అలాగే ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా చిన్న స్విచ్ ఇవ్వడం అయితే జరిగింది. కరెంట్ ఆఫ్ వేశాను. ఈ స్విచ్ బోర్డ్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ స్విచ్ బోర్డ్ని యువతలకైతే జరపాలి, ఎందుకంటే ఇక్కడ కబోర్డ్స్ వస్తాయి. ఈ లైన్ కబోర్డ్ అనేది వస్తుంది. ఈ కబోర్డ్ వచ్చినప్పుడు డోర్కి స్విచ్ బోర్డ్ అడ్డం అవుతుంది. అందుకని స్విచ్ బోర్డ్ అనేది పక్కకి జరపడం జరుగుతుంది. ఇది కూడా ఓడ తీసిన తర్వాత దానికి లైన్ ఎలా ఉంది, ఎలాగా మార్కింగ్ ఇవ్వాలనేది చూసి చెప్తాను. ఇక్కడ సీలింగ్కి చేయాల్సిన ప్లానింగ్ అయితే ఇదండి. దీనికి ప్లానింగ్ అయితే ఇది కొంచెం లైట్గా కనపడుతుంది కదా. దీని ప్రకారంగా అయితే ఇక్కడ వైరింగ్ అయితే చేయాలి. తర్వాత ఇది ఇంకొక కిచెన్ అనమాట. ఈ కిచెన్లో కూడా ఇలా వస్తుంది ప్లానింగ్. ప్రొఫైల్ లైటు, సీలింగ్ లైట్లు, రోప్ లైటు వస్తుంది. ఈ స్విచ్ బోర్డు కూడా ఇక్కడికి మార్చాలి. అట్లాగే ఈ స్విచ్ బోర్డు కూడా ఇక్కడ స్విచ్ బోర్డులు అనేది ఇక్కడ పాయింట్లు అనేది వస్తాయి. ఎన్ని పాయింట్లు చూడండి. ఇదొక పాయింటు, ప్రొఫైల్ లైటు, ఫ్యాను, ఇది రోప్ లైటు. వీటికి వచ్చేసి ఇదో పాయింటు, ఇది 2వ పాయింట్, 3వ పాయింట్, 4వ పాయింట్, ఈ రోప్ లైట్ 5 పాయింట్లు. ఈ 5 పాయింట్లు కూడా ఇక్కడికి రావడానికి ప్లేస్ అనేది లేదు. కాబట్టి ఈ స్విచ్ బోర్డు తీసేసి ఇక్కడ కూడా పెద్ద స్విచ్ బోర్డు అనేది పెట్టడం జరుగుతుంది. ఇది మార్కింగ్ అయితే ఇచ్చి ఇలా పైకి పెట్టాలని మార్కింగ్ అయితే ఇచ్చాను. ఇలాగా ప్రతి బెడ్రూమ్లో కూడా స్విచ్ బోర్డ్ అనేది యాక్షన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక సీలింగ్ ఉంది, ఇక్కడ లైట్ వస్తుంది. ఈ లైట్ అనేది ఈ పాయింట్ నుంచి అయితే తీసుకుంటాను పైకి. తర్వాత ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంది కదా, ఈ స్విచ్ బోర్డును కూడా పైకి జరుపుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్లానింగ్ అయితే ఇదిగోండి, 4 సీలింగ్ లైట్లు, ప్రొఫైల్ లైటు, రోప్ లైటు, సీలింగ్ ఫ్యాన్. ఇక్కడ కూడా 5 పాయింట్లు వస్తాయి. ఈ 5 పాయింట్లు కూడా ఇక్కడ ప్లేస్ లేదు. కాబట్టి దీన్ని కూడా మనం ఎక్స్టెన్షన్ అయితే చేసుకొని ఈ సీలింగ్లోకి వైరింగ్ అనేది లాగడానికి మనం ఇక స్విచ్ బోర్డు అనేది మార్చుకోవాలి. అదొక బెడ్రూమ్ ఇందాక మీరు చూసింది. ఇదొక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో కూడా అంతే. ఈ సీలింగ్కి వచ్చే పాయింట్లు ఎందుకోండి సేమ్ అలాగే 5 పాయింట్